మన బాబాసాహెబ్ అంబేద్కర్ సారు రాసిన మన రాజ్యాంగం అమలు చేసిన రోజు. అందుకే మనం జనవరి 26 నాడు జెండమందరం పండుగ చేసుకుంటాం. పొద్దుగాలనే మా వాడకట్టుల్లోలా నాతోనే జెండా ఎగరేయించారు మా వాళ్ళు. ఇక జెండా ఎగరేసి జనగణమన వాడుకొని లడ్డూలు తిని మిక్చర్ బుక్ ఇంటికి వచ్చిన. ఇంట్లోతోనే కలిసి టీవీలో కార్టూన్ సినిమా కూడా చూసిన. అదని వేరే విషయం అనుకో. ఇక ఇట్లా నడిచింది నా జెండమందరం సంబరం. సరే, ఇప్పుడు మనం ధూమ్ధాం ముచ్చట్లు షురు పెట్టుకుందాం. ధూమ్ధాం ముచ్చట్లు షురు. ఇప్పుడు నేను మన సీఎం సారుకు ఈడికెళ్ళి ఒక మతలబ్ పంపుతా, ఎటైతే అటాయే. మన ముఖ్యమంత్రి గారికి స్వారీ పేరు చెప్పాలి కదా, లేకుంటే మళ్ళా లేనిపోని తిప్పలా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వారి దివ్య సముఖమునకు తెలియజేయనిది ఏమనగా, అయ్యా మీరు జప్పున మతి మార్పును మార్పించే గొట్టంగోలు వేసుకోవాల్సిందిగా రైతులు కోరుచున్నారు. ఎందుకనగా చెయ్యిపాటి ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయన్నారు, కానీ ముంచే రోజులు వచ్చినాయని రైతులు అంటుర్రు. రైతు భరోసా అన్నారు, అసలు భరోసానే లేకుంటైంది. 2 లక్షల రుణాలు మాఫీ తెచ్చుకపోండ్రి అన్నారు. మాఫీ కాదు కదా, ఇప్పుడు కిస్తీలు కట్టవలసి వస్తుంది. రైతులు బల్మిటికి పానం తీసుకుంటుర్రు. కావున మీరు జప్పున మీరు చెప్పిన ముచ్చట్లు ఉద్దర ముచ్చట్లు కావని రుజువు చేసుకోగలరు. ఇట్లు రైతులు. ఇక కడమ ముచ్చట నేను టీ వెనుకకు పోయి చెప్తా. కాదోల్లా, రేవంత్ సార్ చెప్పిన గ్యారెంటీలు మీకు ఏ పాటు మీ ఇంటికి వచ్చినాయోల్లా నిజం చెప్పురి. ఒక్కటంటే ఒక్కటన్న రాలే. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు. ఆ ఫ్రీ బస్సు కథెంతో చూస్తూనే ఉన్నాం మనం. ముఖ్యంగా మన రైతులు మాత్రం ఎట్లా గోసపడుతురో చూస్తూనే ఉన్నారు. ఎన్నళ్ళేంది ఏడాది సంది రోడ్ల మీదకి వస్తురు, ధర్నాలు చేస్తురు, పంట పెట్టుబడి పైసల కోసం తండ్లాడుతురు. అయినా ఇటు సర్కారు నుంచి ఉయ్యలేదు కుయ్యలేదు. ఏమన్నంటేనేమో లంక బిందెలుంటాయి అనుకున్నాను రాగం తీస్తురు. ఇంకా గట్టిగా మాట్లాడితే పేగులు మెడ వేసుకొని తిరుగుడు, తొండలు పట్టుడు, పాత్ర పెట్టుడు, కిసొంటి ఆని ముత్యాలు బయటికి తీస్తురు. ఏంది అసలు చెయ్యిపాటను గెలిపించింది ఎందుకొరకు? చేసే కథ ఏంది? మన తెలంగాణ రైతుకు ఏదో శాపం పట్టినట్టయింది. ఈ చెయ్యిపాటి అధికారులకు వచ్చిన ఏడాదిలనే ఇప్పటికి 402 మంది రైతులు ప్రాణాలు అన్యాలంగా పోయినాయి. ఎందుకంటే రుణాలు మాఫీ చేయలే, 500 బోనస్ వాయే, పెట్టుబడి సాయం ఎగ్గొట్టే, రైతు బీమా ముచ్చట్నే లేదాయే, ఎరువులు లేవు, ఇత్తనాలు లేవు, ఆఖరికత్తే నీళ్లు కూడా కనబడతలేవు. కరువు కాలం వచ్చినట్టు అవుతుంది. ట్యాంకర్లు తెప్పించుకొని మరి పొలాలు దడుపుకునే పరిస్థితి దాపురించింది. ఇగో సూర్యాపేట జిల్లా రైతులు చూడు నీళ్ల కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తురు. గిట్ల ఎన్నడన్నా చూసినా మా రైతులు రోడ్ల మీదకి రాగా నిజంగా రైతులు గిట్ల మోసపోతారని ఎవ్వరు అనుకోలే. అవునా కాదా? శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఇదనే కాదు, రైతుల భూములను బల్మీటికి గుంజుకునే ఉపాయం చేసిరు. జాగల కోసం అడ్డం పడ్డందుకు లాఠీ చార్జీలు చేసిరు, కేసులు పెట్టిరు, జైలు పాలు చేసిరు. గిదా రైతు ప్రభుత్వం అంటే. ఇంకేమన్నాడోళ్ళ రేవంత్ సార్ కుర్చీలో కూర్చునేటప్పుడు, ఇది ప్రజాపాలన, కంచెలుండయి, కోపమత్తే ధర్నాలు ఎవరన్నా వేసుకోవచ్చు, నిరసనలు చెప్పచ్చు అని అన్నడా లేదా? ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ధర్నాలు నిరసనలు చేస్తుంటే అరెస్టులు, పోలీస్ కేసులు, ఇదేం పాలన మీరే చెప్పురి. దీన్నే అంటరానోళ్ళ ప్రజాపాలన అని. నిజం చెప్తున్నా, అసలు బీఆర్ఎస్ పార్టీ గనక రైతుల తరపున గిట్ల కొట్లాడుకుంటే ఇంకెట్లుండు కావచ్చు మనోళ్ళ పరిస్థితి. తలుచుకుంటా అంటేనే భయం అవుతుంది. ఇగో ఏ ఊరికి గిట్లనే మాట్లాడుకుంటురు. రేవంత్ సారు ఎవరి మీదనో కోపం, ఇంకెవరి మీదనో దియ్యక్ సారు. 10 ఏండ్లు మన రైతులు రాజు లెక్క బతికిరు. జర వాళ్ళ తిప్పలు తీర్సు, కొత్తగా ఏదో చేయమని అంటలేరు సారు. మీరేమేం చెప్పిరో గదే చేయమంటారు సారు, గంతే. ఏం పని చేస్తుండు? మాటలు 5 పైసా నరుకుతాడు కానీ మరి పని చేయొచ్చు కదా. మరి కేసీఆర్ లంగా అన్నావు, ఈయన దొంగ అన్నావు, వాడు ఇంత తింటుండు అంత తింటుండు అని ఊదరగొచ్చావు, మొత్తం జనాన్ని మొత్తం ఊదరగొచ్చావు. నువ్వు చేసింది ఏది? నువ్వేం చేస్తున్నావు? మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ దేవుడు, నువ్వే దేవుడు కేసీఆర్ అంటారు ఇలా జనం మొత్తం. కుక్క విశ్వాసం గల్ల జంతువు, కుక్క జోలికి పోకూడదు. కుక్క కాటు వేసినచో గాయమును సబ్బుతో కడగవలెను. అబ్బా, ఎన్నడో చిన్నప్పుడు బెదపాల శిక్షలు చదువుకుని పాఠము. ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందో చెప్తా గానీ, అయితే మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉన్నదుల్లా. నేను ఇంటికి పోతే చాలు ఎదురంగా వస్తుంది, దానికో 2 బిస్కెట్లు ఎత్తా, అదేమో చికెన్ బొక్కల కోసం చూస్తుంది. కానీ నా మాట వింటది. హడిలే పోవే కుక్క అంటే పక్కడికి పోయి మళ్ళీ పంచాది వాటికి వస్తుంది. అవు కానీ ఈ కుక్క పాట మీకెందుకు అప్పేపుతున్నా అంటే,
కుక్కలకు కూడా మెదడు ఉంటుంది, వాటికి కూడా ఆత్మ గౌరవము, ఈగో ఫీలింగు, మన్ను మశానం కూడా ఉంటాయోల్లా. ఎట్లనో చూడురిగా మీరే. రాను రాను మనుషుల గుణాలు కూడా జీవాలకు అత్తన్నాయి కదా. ఆ కుక్క కూడా మనుషుల లెక్కనే పగ 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 పర్షాన్ పర్షాన్ చేస్తుందిలా. ఇగో ఈడ కారు ముంగట ఒక కుక్క ఉన్న చూడు, ఇది తెలంగాణ కుక్క కాదు, మధ్యప్రదేశ్ కుక్క. అయితే ఈ కుక్క దానికదేదో ఆలోచించుకుంటా రోడ్డు మీద వండుకొని ఉంటే ఈ కారోడు గుద్దుకుంటా పోయిండట. అట్లా టక్కరైనప్పుడు కుక్క ములుక్కుంటా మూలకు పోతుంది కదా. కానీ ఈ కుక్క మాత్రం పగ పగ పెట్టుకున్నది. నన్నే గుద్దుతవరా వారే అనుకుంటా ఆ కారును గెదుముకుంటా పోయింది. దానికి అడ్డం పోయి ఆ కారు నడుపు నుండి సతాయించింది. అగో ఆ కారును ముంగడికి ఓనియనే ఓనితలే చూడు, పానం పోతమాయే, నా పగ మాత్రం సల్లారాలే అనుకున్నది కావచ్చు. ఇప్పుడు ఆ కారుని కోరుకుతావా అనే. ఇక ఆ కారుడేమో కుక్క భయానికి డోర్లన్నీ లాకేసుకున్నాడు. 2-3 గంటలు అట్లనే కూర్చున్నాడు. ఇక వాడు దిగకపోయేసరికి కారునే గోర్లతోని బర్ర గీకిపోయింది. ఇక అప్పుడు దాని కోపం సల్లారినట్టున్నది. చూసినవా, మనుషులకే కాదు కుక్కలకు కూడా కోపాలు వస్తాయి, కిరిమిలేత్తది, పగ పెంచుకుంటాయి, ప్రతీకారాలు తీర్చుకుంటాయి అన్నట్టు. సరే కానీ ఇప్పుడు కుక్క ముచ్చట చూసిరు కదా, ఇప్పుడు ఏనుగు దగ్గరికి పోదాం. ఏందవా జీవాల లొల్లి అలానేరు. అప్పుడప్పుడు జీవాల గురించి కూడా చెప్పుకోవాలల్లా. వాటి బాధ ఏంది, వాటి కథ ఏంది, వాటి కారకానేంది, కళాపోషణ ఏంది, అవి కూడా చూపించాలా మీకు. అగో ఆడ ఏనుగు అప్పటిసని మన కోసమే ఎదురు చూస్తుంది. దాన్ని మెస్లిద్దాం రారి. ఏనుగమ్మా ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు. ఏనుగమ్మా ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు. ఏనుగమ్మా ఏనుగు. అగ్గరు ఈ ఏనుగేంది చిన్న చక్రాల బండి మీద నిలబడుతుంది. ఆగ సూడూరి దాన్ని ఎట్లు ఊరేగించుకుంటా పట్టుకొత్తురో. దాని దగ్గర ఉండకూరే ఎందుకన్నా మంచిది. దానికి పిసలేసినా అంటే ఖతమే. గిట్లనే అనిపిస్తుందా? అయితే ఇది ఒరిజినల్ ఏనుగు కాదు, రోబో ఏనుగు. అరే అవంటే ఈ ఏనుగు ఎట్లా చెప్తా అట్లా చెప్తుంది. కేరళలో ఏదో పండుగున్నది. కేరళ అంటేనే ఏనుగులు కదా. ఈ నడుమ ఏనుగులకు కిరిమిలేసినట్టు అవుతుంది. అవి జనాలను ఆగం పట్టిస్తున్నాయి, పానాలు కూడా తీస్తున్నాయి. అందుకే ఈ గుడోళ్ళు రోబో ఏనుగు తయారు చేసి పూజలు చేస్తురు. అగో అంటే ఇప్పుడు రోబోలు కూడా దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నాయి అన్నట్టు. ఏమన్నా ఉపాయం చేసిరా? రోబో ఏనుగునైతే తయారు చేసిరు, మంచిగానే ఉన్నది. కానీ కటకలైతే కరెక్ట్గా ఒత్తురు సాములు. ఓ కటక ఒత్తబోయి ఇంకో కటక ఒత్తిరే అనుకో, రోబో సినిమాలో కదా రజనీకాంత్ కు పిసలేసి ఎట్లా గుండగాడైండు, ఈ రోబో ఏనుగు కూడా దొంగ ఏనుగే మందిని గోస ఉచ్చుకోగల. అవుగాని మన రాహుల్ గాంధీ సార్ స్పీచ్ ఇస్తుంటే ఎట్లా అనిపిస్తుందోల్లా? నిజం చెప్తున్నా, చాలా మందికి అయితే నవ్వొస్తుందటోల్లా. నాకైతే మన రేవంత్ సారు ముచ్చట పెట్టినా మస్తు జోక్ అనిపిస్తుంది. మీకు కూడా ఎరుకున్నదే కదా, సారు వారి మాటలు కోటలు దాటుతాయి, చెప్పులు దర్వాజా దాటాయి అన్నట్టే ఏతడట. మన రైతులే చెప్తాండ్రి ఈ మాట. అంతెందుకు, మొన్న ఢిల్లీలో సుతా ఏమన్నా సుద్దురు చెప్పిండా అసలు కదా. సరే రేవంత్ సార్ను పక్కకు పెడదాం కానీ ఇప్పుడైతే మన రాహుల్ బాబు సారట మొన్న ఒక స్పీచ్ ఇచ్చిండట్నుల్లా. కథం ఆ స్పీచ్ ఇన్నాక పాపం ఒక పాలమ్ముకునే అన్నకు కరెంటు షాక్ కొట్టినట్టు అయిందట. బర్రె కూడా పాలు ఇత్తలేదట. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోయిండు ఆయన. ఎందుకో మళ్ళీ కరుచుకుందాం రారి మనం.
అయితే మొన్న రాహుల్ గాంధీ సారు ఏదో అవినీతి అన్యాయం కుటుంబ పాలన దేశం ప్రజాస్వామ్యం అనుకుంటా నోటికొచ్చినట్టు స్పీచ్ దంచిండట్నోళ్ళ ఇక స్పీచ్ ఇన్నాక ఇగో గీ అన్నషాకు తిన్నాడు. ఈయన పాలమ్ముకునేటైనే బీహార్ మనిషి చేతుల పాలక్యాన్ని పట్టుకొని రాహుల్ బాబు మాటలు విన్నాడు. ఇక సారు వారి మాటలిన్నాక జిరా షాక్ అయినట్టయిపోయి పాలక్యాను కింద పడేసుకున్నాడు తెలియకుండానే. పాలన్నీ భూమి పాలైపోయినాయి. వెనక సిరి పోస్ట్లకు వచ్చిండు. ఓష్ని నా పాలు కింద పడిపోయినాయి, రాహుల్ గాంధీ దిక్మల స్పీచ్ ఇవ్వకుంటే నా పనేదో నేను చేసుకునేటోన్ని, పాలు అమ్ముకునేటోన్ని, నేను లాస్ అయిపోయినా, 250 రూపాయల పాలు అక్కరకు రాకుండా పోయినాయి అని రంది పెట్టుకున్నాడు. డైరెక్ట్ పోలీస్ టౌన్కు పోయి రాహుల్ గాంధీ మీదనే కేసు పెట్టిండట. గిట్ల సంగతి ఆ మహానుభావుడు ఏవట్టి నా 250 రూపాయల పాలు కింద వారేసుకున్నా నుక్సాన్కి అయిపోయింది, ఆ పైసలు రాహుల్ బాబుతో ఇప్పియాలే లేకుంటే కేసు అన్న పెట్టాలని మంకుబట్టు మీద కూర్చున్నాడు. చూసినవా పాపం అన్నకు ఎంత అవస్థ వచ్చిందో. రాహుల్ బాబు స్పీచ్ గాతెల్ల షాగొట్టినట్టు చేసింది. ఆయననే గట్ల ఎత్తే మరి మనం ఏం కావాలోల్లా? రేవంత్ సారు ఎన్ని స్పీచ్లు ఇస్తలేడు, ఎన్ని ముచ్చట్లు చెప్తలేడు, మనం ఎంత షేకులు కావాలి మరి మనం ఎన్ని గణం కేసులు పెట్టాలి మరి రేవంత్ సార్ మీద కదా? అవుగాని రాహుల్ స్పీచ్ ఇంటనే గిట్లా హైబత్ అయిపోయి పాలు కింద వారేసుకుంటే ఇక మన రేవంత్ సార్ ముచ్చట్లు మోడీ సార్ వారి మన్ కీ బాత్ మాటలు వింటే ఇంకెంత ఆగమవునో ఈ మనిషి. ఇగో గిట్లనే అనుకుంటారు జనాలు. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలల్లా. మొన్న మా నాయన కారు తీసుకొచ్చిండు, నాకు నేర్పుదామని కూర్చోబెట్టుకున్నాడు. కారు నడుపుడేమున్నది, అదేమన్నా సూతారమా? స్టీరింగ్ దిప్పుడేనా అనుకుంటా గిర్రమని స్టీరింగ్ తిప్పిన, అది మా గోడ గుద్దుకున్నది. కొత్త కారు సొట్టు పోయింది. నేను చెయ్యి పెడితే 20,000 ఖర్చు అయింది. మళ్ళీ మా నాయన నా చేతికి ఇత్తలేడా కారును. కారు నడుపుడు కూడా ఒక కళ అని నాకు అప్పుడు అర్థమైంది. ఏందవని కాళ్ళలోని అంటారా? ఏం లేదోల్లా. అగో కొందరు మహానుభావులు కార్లను ఏ తీర్ల నడిపిరో చూడురా మీరు. చిన్నదే ముచ్చట కాకపోతే పరిశాన్ చేస్తుంది. ఇగో మీరు ఇప్పుడు ఆడికెళ్తున్న తెల్ల కారు దిక్కే నజరెత్తాన్లు కదా, కానీ చూడవలసిన కారును కాదు, జరంతా మీద చూడురిగా. అబ్బర్ బిడ్డ, మనిషి ఉన్నాడా లేడా ఇంతకు? అయితే పూణేల నుల్లా ఏదో ఆఫీసుల మీద పార్కింగ్ ఉన్నది. ఈ కర్రేకారుడు పార్కింగ్ చేసినందుకో పట్టుకపోయిండు. అయితే బ్రేక్ అయ్యవలసింది పోయి రివర్స్ గేర్ వేసిండు. ఖతం, కారు గోడం గుద్దుకుంటా మరి కింద పడ్డది. ఇంకా నయం ఆ కార్లు ఉన్నోనికి ఏం కాలే. అయినా గింత కన్ఫ్యూజ్ అయిండేంది పిల్లగాడు? గేర్ ఏదో క్లచ్ ఏదో బ్రేక్ ఏదో తెలియకుండా ఉన్నాడా? అంటే ఆఫీస్కు లేట్ అవుతున్నట్టున్నది. ఆ ఆగంలా ఒకటి ఏవో ఇంకో పని చేసిండు. ఇప్పుడు అసలు కేసరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకో కారు పోకడు చూడురి. అసలు కండ్లు నెత్తి మీద పెట్టుకొని నడుపుతుండా ఎట్లా? ఇల్లేదో రోడ్ ఏదో తెలియకుండానే దంచకపోయిండు, అదేమో 3 పల్టీలు కొట్టింది. ఇప్పుడు ఇటు చూడురి, వీడెవడో కారును రోడ్ నడుము ఇట్లా ఆపిండు. పంచర్ అయిందో లేకుంటే పెట్రోల్ అయిపోయిందో మనకు తెలియదు. వెనక బండోడు ఉన్నాడు కదా, ఆ బండి కూడా ఆగింది. అటెన్కి ఏమైందంటే అయిందా తాతలగ్గం. ఈ బండోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయిండు కావచ్చు. బ్రేకులు వేద్దామనుకుని రేసింగ్ ఇచ్చిండు, అదేమో సర్కస్ ఫీట్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ మీకెంత చూపించిన అంటే కార్లు బండ్లు ఉండగానే సరిపోదు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ ఖయాలంతా డ్రైవింగ్ మీదనే పెట్టుకోవాలి. ఏవేవో ఆలోచించుకుంటా పాటలు వినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటుంటే గీసో ఒంటి కథలే అవుతాయి. నేను చెప్పింది వాస్తవమే కదా. జోర్ లగాకే హైసా సారే మిల్కే హైసా, పట్టర పట్టు హైసా గట్టిగా పట్టు హైసా. ఏందో గట్లా చూస్తురు. సపోజ్ మీరు ప్రయాణం గట్టిన బస్సు ఫెయిల్ అయిపోయి ఆగిందే అనుకో. ప్యాసింజర్లు దాన్ని పట్టుకొని హైసా హైసా అనుకుంటా ముంగడికి నూకుతారు కదా స్టార్ట్ అయ్యేదాకా. అగర్సే మరి విమానం నడిమిట్లా ఆగిపోతే ఏం చేస్తారు? ఏంది పిల్ల గట్లన్న పడబట్టివి? విమానం నడిపిట్లా ఆగిపోవడేంది, ఫెయిల్ అవుడేంది? అంతలావైతే కూలిపోతుంది కానీ అంటారా ఏంది? చూడురి మరి ఎట్లా ఫెయిల్ అయిపోయిందో. ఇప్పుడు మనము గుజరాత్ రాష్ట్రము సూరత్ ఎయిర్పోర్టులు ఉన్న మొల్ల ఎరికే కదా గుజరాత్ మోడల్ అంటే ఎట్లుంటుందో. అగో సూర్రాదురి మీరే.
ఆగో విమానము దాని పయ్యలే పంచర్లైనయో లేకుంటే పెట్రోల్ ఒడిచిందో మనకు తెలియదు గాని దాన్ని చాలు చేసినాక ఇక ముంగటికి పోతలేదు ఆగ ముంగటికి పోతలేదు అంటే ఇంజన్ లా ఏమో ఎటమటమైనట్టున్నది ఆ జాగలకు ఇంకో విమానం వచ్చేది ఉన్నది ఇదేమో ఇన్నే ఉన్నది అందుకే ఎయిర్పోర్ట్ వాళ్ళందరూ ఈ విమానాన్ని చూసి ఎర్ర బస్సును యాడ్ చేసుకున్నారు బస్సులు ఫెయిల్ అయితే ఎట్లా ముంగటికి నూకుతారో ఆగో విమానాన్ని కూడా అందరు పట్టుకొని హైస్సా హైస్సా జోర్ లాగాకే హైస్సా అనుకుంటా ముంగటికి నూక్కుంటా పోయిర్రు అసలు ఏమన్నా గుజరాత్ మాడలో నల్ల ఇది అట్లుంటది మరి నిజంగా ఇసంటి ఉపాయాలన్నీ మనోళ్ళకే బగ్గత్తాయి కావచ్చు కదా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఏ ఆగురు ఆగురు ఆగురి పారిపోకురి. అయితే పెళ్ళంటే గిట్లా ఆకాశం అంత పందిరేయాలని అంటుంటారు కదా. ఇక అయ్యవారు మంత్రాలు చదువుతుంటే చుట్టాలు దోతుల సాక్షిగా లగ్గం చేసుకుంటారు. కానీ కాలం మారిందోళ్ళ పెళ్లి పీటల మీదనే ఎందుకు చేసుకోవాలి, భూమి మీదనే మనం ఎందుకు అక్షింతలు వేయించుకోవాలని ఒక జంట కనిపించింది. వెనక చీర ఏమైందో చూడురిగా. ఇగో ఈ పెళ్లి కార్యం చూడు వల్ల మంచిగా ఏందవ్వా పెండ్లు అంటున్నారు సముద్రం చూయిస్తున్నారు అని అనుకునేరు సముద్రంలోనే లగ్గమైతున్నది. అగో మంచిగా చూడుర్రి వీళ్ళను. అగో ఉంగరాలు మార్చుకున్నారు. పక్క పొంటున్న అయ్యవారేమో ఇక మీకు పెండ్లైపోయింది కలకాలము కలిసి ఉండుర్రి సూపరు డూపరు అనుకుంటూ దీవెనార్థులు కూడా ఇస్తాండు. అయితే వీళ్ళు కేరళ రాష్ట్ర పోళ్ళు. ఇక వీళ్ళ పెండ్లితోని దేశానికి ఏదో ఒక సందేశం ఇయ్యాలని అనుకున్నారు. గాలి లెక్కనే నీళ్ల కాలుష్యం కూడా ఎక్కువైపోయింది కదా. మనం చేసే కాలుష్యం చేయబట్టి ఇక నీళ్లలో ఉన్న జీవాలు కూడా పాపముల్లా చచ్చిపోతున్నాయి. ఇక వీళ్ళకు పానమంతా ఎట్లెట్లనో కొడుతాందట. అందుకే నీళ్లను కాపాడుండ్రి, నీళ్లల్లో బతికే జీవాలకు ఊపిరి ఒయ్యుర్రి, ఇదే మా పెండ్లి దావత్తు అని అనుకుంటా ముంగట పడ్డరు. మద్రాసు దగ్గరున్న ఒక సముద్రం కాడికి పడవల పోయిర్రు, నీళ్ళల్లా మునిగిర్రు. ఇగో ఇట్లా లగ్గం చేసుకొని అందరికి సందేశం ఇచ్చిర్రు అన్నట్టు. మొత్తానికి ఇగో ఇట్లా వెరైటీగా లగ్గం చేసుకొని జీవాలను కాపాడే కార్యము ముంగట పెట్టుకున్నారు. శభాష్ అనుండ్రి మరి. ఏ మాట కామాటినోళ్ళ రక్త సంబంధమే పోరి. అన్నా చెల్లెన్ల బంధాన్ని మాత్రం మనం వెల కట్టలేం. చిన్నప్పటి సంది కలిసిమెలిసి తిరుగుతారు, ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టే ఉంటారు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకైతాయి. అటెన్కి ఏమవుతుంది, కొందరి నడుమ దూరం పెరుగుతుంది. అయినా కానీ మనసులో మాత్రం ప్రేమ అట్లనే ఉంటుంది. అంతెందుకు మనం దుబాగా పోదాం పారి. అన్న చెల్లెన్లు 5 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నారట, కోపాలు పెట్టుకున్నారట. ఎంత కోపాలు పెట్టుకున్నా మనసులున్న ప్రేమ పోతుందా? పోదు కదా. అగో గట్ల బయట పడ్డది చూడరు మీరే. ఇగో వీళ్ళిద్దరు అన్న చెల్లెన్లు ఎట్లెక్కెక్కేడుస్తురో చూడురి. ఒగలుగొగలు పట్టుకొని 5 ఏళ్ల సంధిల నడవ మాటలు లేవుల్లా. కానీ ఇప్పుడు కలిసిపోయారు అన్నట్టు. ఇల్లది దుబ్బాక, అన్న పేరు మల్లారెడ్డి, చెల్లె పేరు దేవలక్ష్మి. ఇద్దరు రాజకీయంలో ఉన్నారు. 5 ఏళ్ల కిందట మున్సిపాలిటీ ఎలక్షన్లలో పోటీ పడ్డారు. దేవలక్ష్మి 3వ వార్డుల బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచింది. మల్లారెడ్డి 2వ వార్డులో ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిండు. ఇద్దరు కౌన్సిలర్లు అయ్యారు. అయితే ఎలక్షన్ల టైంలో అన్న చెల్లెన్ల నడుమ పంజాదైంది. ఒక ఊర్లోనే ఉన్నా గానీ మాట్లాడుకున్నట్టు బంద్ చేసిర్రు. ఒకరికొకరు ఎదురెదురు పడ్డా గానీ మోకాలు తిప్పుకొని పోయేటోళ్ళు. ఇట్లా 5 ఏళ్ళు గడిచినాయి. దుబ్బాక మున్సిపల్ ఆఫీసులో లాస్ట్ కౌన్సిలర్ల మీటింగ్ నడిచింది. ఈ మీటింగ్ కు అన్న చెల్లెన్లు కూడా వచ్చారు.
ఏ పదవి కోసమైతే వీళ్ళ నడమ లొల్లులు పుట్టినాయో ఆ పదవులే శుక్రవారానికి లాస్ట్. అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఆలోచనలో పడ్డట్టున్నది. ఇన్నొద్దుల మనసులో దాచుకున్న ప్రేమనంతా బయటికి తీసుకున్నారు. చెల్లెని అన్నగాడికి పోయి ఏడ్చింది. అన్న కూడా కరిగిపోయిండు. రాజకీయాలు గీజకీయాలు పక్కకు పెట్టి చెల్లెని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె కాళ్ళు కూడా మొక్కిండు. నిజంగా రాజకీయం అంటే ఆయనోళ్ళని కూడా దూరం చేస్తుంటారు కదా. వీళ్ళని దూరం చేసినా గానీ మళ్ళీ ఇట్లా దగ్గర పోయారు. ఇదే మరి రక్త సంబంధం అంటే. ఇప్పుడు కుంభమేళా ముచ్చట చెప్పుకోవాలి. 12-13 రోజులు అవుతుంది కదా కుంభమేళా స్టార్ట్ అయ్యి. సంక్రాంతికి షురు అయితే మహాశివరాత్రి దాకా ఉంటుంది. అంటే 45 రోజులు అన్నట్టు. కానీ రోజు రోజుకు కుంభమేళాకు లచ్చలు కాదు కోట్ల మంది జనాలు పోతుర్రోళ్ళ తొవ్వలన్నట్టే చూయిస్తున్నాయి. ఒక దిక్కు సాధువులు భక్తులు నడిమిట్ల మోనాలిసా ఇగో గిట్లా నడుస్తుంది అన్నట్టు. మోనాలిసా కూడా ఇక సపోజాక ఇంటికి కూడా పోయిందట మనోళ్ళ పర్ఫార్మెన్స్కు. పారి మనం కూడా అట్లట్లా ప్రయాగరాజ్ కాడికి పోయేద్దాం. వారెవ్వా అగో కుంభమేళాల జనాలు చూడురిగా. రోజు దగ్గర 1 కోటి మందికి తక్కువ కాకుండా తాండ్లు త్రివేణి సంగమంలో తానాలు ఎత్తురు. ప్రయాగరాజ్ లో ఎటు చూడు భక్తులు సాధువులే కానొస్తురు. మన దేశం నుంచే కాదు వేరే దేశాల నుంచి కూడా వచ్చి పుణ్యతానాలు చేస్తాండ్లోలా అన్నట్టు ఈమెను ఏర్పాటు చేసిరా. ఈమె మమత కులకర్ణి అని ఒకప్పటి హీరోయిన్. అప్పటోళ్లకు దిల్కా దడఖన్. ఈ హీరోయిన్ మమతా కులకర్ణి ఇక ఇప్పుడు సాధ్విగా మారిపోయిందోల్లా. కుంభమేళ సాక్షిగా గంగల మునిగి సన్యాసం తీసుకున్నది. అగో ఇక ఈ జీవితం అంతా దేవునికి అంకితమట. మమత కులకర్ణి సన్యాసం తీసుకున్నది కదా. ఇప్పుడు మోనాలిసా కాడికద్దాం. పాపం ఆమెదో పూసలు అమ్ముకుంటుంది కుంభమేళాల. కథమిగా సోషల్ మీడియా జనాలు ఆమెను ఫేమస్ చేసిరు. ఇక ఇప్పుడు హీరోయిన్ కూడా అయిపోయిందట. హిందీ సినిమాల ఛాన్సులు కూడా వస్తున్నాయి. అంటే కుంభమేళాకి వచ్చి ఒక హీరోయిన్ సన్యాసం తీసుకుంటే అదే కుంభమేళాల పూసలు అమ్ముకునేట ఆమె హీరోయిన్ అయిపోయింది అన్నట్టు. ఇక ఇంకో దిక్కు పాపం ఆమెను వ్యాపారం కూడా చేసుకొని ఇస్తలేరు ఎవ్వరు. సెల్ఫీలు ఇంటర్వ్యూలు అనుకుంటే ఎంబడివాడు నీ ఫేమస్ కున్న వాడెత్త అనుకుంటా మళ్ళీ ఆమె సొంత ఊరుకు ప్రయాణం కట్టింది. అట్లుంటది మరి మనోళ్ళతోని. అయితే ఇంకొక ముచ్చట బాకి పడ్డది. అది కూడా చూసేస్తే ఒక సిద్ధం అయిపోతుంది. పాండ్రి చూసేద్దాం. ఇదే గా లాస్ట్ ముచ్చట ఏంటంటే కొందరు లారీలు వ్యాన్లు ఆటోలు నడిపేటోళ్ళు కాలి పీలి ఆరన్లు కొడతారు కదా అనోళ్ళ. అందరు కాదు కొందరు గురించి చెప్తున్నా. ఇక మన చెవులేమో శివుమంటాయి. ఏమన్నా అందామంటే లేనిపోన్లు ఆడాయి. గట్ల ఉత్తపచ్చిగా హారన్లు కొట్టే డ్రైవర్లకు ఈ కర్ణాటక పోలీస్ అన్న వెరైటీ శిక్ష వేసిండు. అదేందో చూడాలే మీరు. అగో వ్యాన్లోకి వెళ్ళి డ్రైవర్ను మంచిగా కింది దింపిండు. మోకాళ్ళ మీద ఊసోబెట్టిండు. చెవుల హారన్ మోగిచ్చిండు. ఇక చూడు కథ. మంచిగా హారన్ సప్పుడు అంటే ఎదుటోళ్ళకి ఎంత సీజర ఉడుతుందో అర్థం కావాలి కదా వాళ్ళకు కూడా. ఈ పోలీస్ సారు వాళ్ళను కొట్టలే తిట్టలే. హారన్ కొట్టేటోళ్ళను హారన్తోనే గిట్లా బుద్ధి చెప్పిండు. మంచిగా ఉన్నది కదా ఈ శిక్ష. ఏదో ఇక జన్మలకి ఇట్లా ఉత్తపచ్చిగా హారన్లు కొట్టరు కావచ్చు వీళ్ళు. ఇక గివి గియాల్టీ నేను తీసుకొచ్చిన ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తుగా అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.